నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన పవిత్ర భూమి గయా. ఆ తర్వాతే బీహార్లోని గయా ప్రాంతం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందింది. తాజాగా గయా జిల్లాలోని దుబ్బా గ్రామంలో దాదాపు 1200 సంవత్సరాల కిందటి భారీ పురాతన బౌద్ధ మఠం అవశేషాల్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాల జాబితాలో మట్టి పాత్రలు, విగ్రహాలు, చిన్న సైజు బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. ఈ అవశేషాలు బయటపడిన ప్రదేశంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు లభించటం విశేషం. బోధ్ గయా నుంచి సారనాథ్కి వెళ్లే ప్రాచీన బౌద్ధ యాత్ర మార్గంలో ఉన్న దుబ్బా గ్రామంలో బయటపడ్డ పురాతన అవశేషాలు ఆసక్తికర వివరాలతో కథనమైంది. ఈ చారిత్రక అవశేషాల్ని గుర్తించటం అనేది రాత్రికి రాత్రే జరగలేదు. ఇందుకోసం సుదీర్ఘ కసరత్తు జరిగింది. దుబ్బా గ్రామంలోని ఈ నిర్దిష్ట ప్రదేశంలో పురావస్తు పరిశోధన, తవ్వకాల కోసం తొలుత సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఆర్కియాలజీ CABA నుంచి లైసెన్స్ తీసుకున్నారు. బోధ గయలో ఉన్న మగధ విశ్వవిద్యాలయంలోని ప్రాచీన భారత, ఆసియా అధ్యయన విభాగం బృందానికి ఈ లైసెన్స్ లభించింది. ఆ వెంటనే మగధ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుడు శంకర్ శర్మను ఈ పురావస్తు పరిశోధనకు డైరెక్టర్ గా నియమించారు. ఆయన నేతృత్వంలోని పురావస్తు పరిశోధకుల టీం నెల రోజుల పాటు దుబ్బా గ్రామంలో తవ్వకాలు, పురావస్తు పరిశోధన జరపాల్సిన నిర్దిష్ట ప్రదేశపు ఉపరితలాన్ని వెతికి అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించింది. చివరకు మే 9న ఆ ప్రదేశంలో తవ్వకాల్ని ప్రారంభించారు. ఇప్పటి వరకైతే ఈ ఊరిలోని దాదాపు 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో తవ్వకాల్ని జరిపారు. తదుపరి దశలలో లోతైన రీసెర్చ్ కోసం తవ్వకాలు జరిపే ప్రదేశపు పరిధిని మరింతగా విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. తవ్వకాల్లో ఏమేం బయటపడ్డాయి అంటే, మగధ విశ్వవిద్యాలయ పురావస్తు బృందం గయా జిల్లా దుబ్బా గ్రామంలో జరిపిన తవ్వకాల్లో దాదాపు 1200 సంవత్సరాల క్రితం నాటి పాల కాలానికి చెందిన భారీ బౌద్ధ మఠం అవశేషాల్ని కనుగొన్నారు. పాల రాజవంశం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు తూర్పు భారతదేశాన్ని పాలించింది. ప్రస్తుత బీహార్, బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతాలు ఈ సామ్రాజ్యం కింద ఉండేవి. బౌద్ధ విహారానికి సంబంధించిన భారీ గోడలు, ఇటుక కట్టడాల పునాదులు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి. బౌద్ధ భిక్షువులు నివసించటానికి, ధ్యానం చేయటానికి ఉపయోగించిన చిన్న గదులు, వాటి గోడల్లో దీపాలు, విగ్రహాలను ఉంచే గూళ్లు లభించాయి. ఇటుకల పునాదిపై సున్నపు పూతతో చక్కగా నిర్మించిన ఈ 2 అంతస్తుల భవనాన్ని, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కనుగొన్నారు. ఈ భవనంలోని 2 అంతస్తుల్లో ఒకటి చెక్కు చెదరకుండా ఉండగా మరొకటి పాక్షికంగా దెబ్బతిని ఉంది. ఒక గది గోడలోని గూడులో అమర్చి ఉన్న 3 అరుదైన బౌద్ధ దేవతల రాతి విగ్రహాల్ని గుర్తించారు. విభిన్న హావభావాల ముద్రలలో ఉన్న భగవాన్ బుద్ధుడి రాతి విగ్రహాలు లభించాయి. భక్తులు తమ మొక్కుల నిమిత్తం సమర్పించిన ఇటుకలు, రాళ్లతో చేసిన అనేక చిన్న లఘు స్తూపాలు బయటపడ్డాయి. బౌద్ధ విహార ప్రాంగణంలో చెల్లా చెదురుగా ఉన్న డజన్ల కొద్దీ రాతి స్తంభాలు దొరికాయి. వీటిలో కొన్ని స్తంభాలపై 9 నుంచి 10 శతాబ్దాల నాటి ప్రాచీన నాగరి లిపి చెక్కబడి ఉంది. సీసాలను లేదా పాత్రల్ని మూసివేయటానికి ఉపయోగించే తామర మొగ్గ ఆకారంలో ఉన్న ఒక అందమైన మట్టి మూత లభించింది. పురాతన కాలంలో అలంకరణకు వాడిన అనేక టెర్రకోట, అంటే కాల్చిన మట్టి పూసలు దొరికాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి మానవ నివాస జాడలని సూచించే ప్రాచీన మట్టి పాత్రల ముక్కలు లభించాయి. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న భారీ పురాతన బౌద్ధ మఠం లోపల భిక్షువులు నివసించే ఒక చిన్న గది గోడలోని గూడు లేదా సందులో బౌద్ధ దేవతల 3 రాతి విగ్రహాలు దొరికాయి. ఈ విగ్రహాల్ని చాలా గట్టిదైన, నాణ్యమైన నల్ల బసాల్ట్ రాయితో తయారు చేసినట్లు గుర్తించారు. పాలరాజుల కాలంలో ఇటువంటి నల్లరాతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. లభించిన వాటిలో మొదటిది తారాదేవి విగ్రహం. ఈమె బౌద్ధ మతంలో అత్యంత ప్రముఖ గ్రామ దేవత. ఈ విగ్రహం ఆనాడు జరిగిన వజ్రయాన బౌద్ధ మత వ్యాప్తిని సూచిస్తోంది. భూమి స్పర్శ ముద్రలో బుద్ధుడు ఉన్న మరొక విగ్రహం దొరికింది. బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందే తరుణంలో సత్యానికి సాక్ష్యంగా తన కుడి చేతి వేళ్లతో భూమిని తాకుతూ కూర్చునే పవిత్ర భంగిమ ఇది. ఇక 3వ విగ్రహం తారాదేవితో కూడిన బౌద్ధ దేవతల సమూహానికి చెందిన ఒక అరుదైన ప్రతిమ. పాలరాజుల కాలంలో వజ్రయాన బౌద్ధ మతం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పూజలందుకున్న మరికొన్ని సహచర బౌద్ధ దేవతా రూపాలు బోధిసత్వుల రూపాలలో ఒకటిగా దీన్ని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.